నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ నమ్మక ద్రోహం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమలత గారికి తన ఇంట్లో పనిచేసే శాంతి అంటే చాలా నమ్మకం. శాంతికి 4 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. శాంతి ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లాడు కూడా శాంతి వెనకాలే తిరుగుతూ చిన్న చిన్న పనులు అందుకుంటూ చిన్న చిన్న వస్తువులు అందిస్తూ ఉండేవాడు. సుమలత గారు ఆ బాబుని ముద్దుగా దగ్గరకు తీసుకునేవారు. కానీ రోజు జరిగే వింత విషయం ఏమిటంటే, ఆ పిల్లాడు మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి సుమలత గారి కొడుకుని చూసినప్పుడల్లా నాన్న నాన్న అని పిలవడం ప్రారంభించాడు. చిన్న పిల్లాడు తెలియకలా పిలుస్తున్నాళ్లే అని సుమలత గారు చాలా రోజులు పట్టించుకోలేదు. కానీ ఆ పిల్లాడు తన కొడుకుని నాన్న అని పిలుస్తున్నప్పుడల్లా తన మనసు మూలల్లో ఏదో తెలియని వింత భావన ఏర్పడడం మొదలుపెట్టింది ఆవిడికి. ఇది ఏదో అనుకోకుండా జరుగుతుందా, లేదంటే ఏదైనా రహస్యం ఏదైనా దాగుందా అని చాలా ప్రశ్నలు ఆవిడ హృదయంలో పుట్టాయి. సుమలత గారికి ఒక్కడే కొడుకు. సుమలత గారి కొడుకు రోహిత్ కాలేజీ నుంచి రావడం చూడగానే ఆ పిల్లాడు రోహిత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు. నాన్న నాన్న అంటూ రోహిత్ చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు. రోహిత్ కూడా ఆ పిల్లాడిని చూసి నవ్వుతూ ఉండేవాడు. ఆ పిల్లాడిని చాలా ఇష్టపడుతూ ఉండేవాడు. కొన్నిసార్లు వడిలో కూర్చోబెట్టుకొని కబుర్లు చెబుతూ ఉండేవాడు. కొన్నిసార్లు ఆ పిల్లాడితో ఆడుకుంటూ ఉండేవాడు. సుమలత గారు నిశ్శబ్దంగా ప్రతీదీ చూస్తూ ఉండేవారు. రోహిత్కి ఆ పిల్లాడికి మధ్యలో ఉన్న అనుబంధం చూస్తూ ఉంటే ఆవిడకి చాలా అనుమానంగా అనిపించేది. రోహిత్ టీవీ చూస్తూ ఉన్నప్పుడు కూడా ఆ పిల్లాడు కార్టూన్లు పెట్టమని లేదంటే కథలు చెప్పమని రోహిత్ పక్కనే వచ్చి కూర్చుంటూ ఉండేవాడు. సుమలత గారు కోపంగా చూడగానే పని మనిషి ఆవిడికి భయపడి తన కోపాన్ని అర్థం చేసుకుని అక్కడి నుంచి ఆ పిల్లాడిని తీసుకెళ్లిపోతూ ఉండేది. సుమలత గారికి మనసంతా ఏదో తెలియని బాధ ఆవరిస్తూ ఉంటూ ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆవిడ ఈ ఇంటిని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఆవిడ భర్త వ్యాపారం పని మీద రోజు ఏదో ఒక ఊరు తిరుగుతూ ఉన్నా సరే ఇంటి బాధ్యతలన్నింటినీ ఆవిడ తన భుజాల మీద వేసుకొని ప్రతి ఒక్క బాధ్యతని చాలా సక్రమంగా నిర్వహించేవారు ఆవిడ. ఇంటి బాధ్యతలు, కొడుకు సంరక్షణ, ప్రతి ఒక్క విషయాన్ని చాలా శ్రద్ధగా నిర్వర్తించేవారు. కానీ ఇప్పుడు ఆవిడ మనసులో చాలా చంచలత పెరుగుతూ ఉంది. ఆ పిల్లాడు రోహిత్ని నాన్న నాన్న అని ఎందుకు పిలుస్తున్నాడో ఆవిడకు అర్థం కావడం లేదు. ఆవిడ రోహిత్ని ఈ విషయం గురించి అడగడానికి ప్రయత్నించింది. అప్పుడు రోహిత్ నవ్వి, అమ్మా, ఆ పిల్లాడి వయసు 4 సంవత్సరాలు మాత్రమే. తనకేం తెలుస్తుంది ఎవరిని ఎలా పిలవాలో? పిల్లలు అంతే కదా, తమ నోటికొచ్చిన పిలుపుతో పిలుస్తూ ఉంటారు అందరినీ. నీకు తెలుసు కదా, చిన్నపిల్లలకి ఎవరు ఏమవుతారో అనే విషయం తెలియదు కదా అంటూ సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఆ సమాధానంతో సుమలత గారు సంతృప్తి చెందలేదు. ఈ సమాధానం నిజమో కాదో సుమలత గారికి అర్థం కావడం లేదు. ఆ తరువాత సుమలత గారు ఇదే విషయం గురించి శాంతిని అడిగినప్పుడు శాంతి తెలియక ఈ విధంగా నా కొడుకు రోహిత్ని నాన్న నాన్న అని పిలుస్తున్నాడు అంటూ అబద్ధం చెప్పేసింది. కానీ సుమలత గారు శాంతి ముఖంలోకి చూసినప్పుడు శాంతి ఏదో ఒక నిజాన్ని దాచిపెడుతుందని, అబద్ధం చెబుతుంది అనే విషయం సుమలత గారు అర్థం చేసుకోగలిగారు. ఆ తర్వాత రోజు నుంచి సుమలత గారు వాళ్ల మీదే నిఘా ఉంచారు. ఇప్పుడు ఆ విషయం సుమలత గారికి చిన్నదిగా కాదు, చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఏదో పెద్ద తుఫానే ఆ ఇంట్లో రాబోతున్నట్టుగా ఏదో అనుభూతి చెందుతున్నారు ఆవిడ. ఒకరోజు సుమలత గారు వంటగదిలో ఉన్నప్పుడు మధ్యాహ్నం రోహిత్ హాల్లో కూర్చునుండగానే ఆ పిల్లాడు బబ్లు పరిగెత్తుకుంటూ వచ్చి రోహిత్ని కౌగిలించుకున్నాడు. నాన్న నాన్న అంటూ పెద్ద పెద్దగా అరవడం ప్రారంభించాడు. రోహిత్ కూడా ఆ పిల్లాడిని పైకి లేపి ఒక్కసారిగా భుజాల మీదకి ఎత్తుకున్నాడు. ఒక్కసారిగా సుమలత గారి చెయ్యి వణుకుతూ ఆవిడ చేతిలో ఉన్న గరిట నేల మీద పడిపోయింది. ఆ మాటలు విని ఆవిడ ఆశ్చర్యపోయింది. సుమలత గారు వెంటనే పని మనిషి ముఖం వైపు చూశారు. సుమలత గారు కళ్ళల్లో కనిపించే కోపానికి శాంతి భయపడిపోయింది. వెంటనే బబ్లుని తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. సుమలత గారి అనుమానం రోజు రోజుకి బలపడుతూ ఉంది. సుమలత గారి మనసంతా కకావికలమైపోతూ ఉంది. ఆవిడ అడుగులు తడబడుతున్నాయి. ఆవిడ గుండె చప్పుడు కూడా వేగంగా మారుతుంది.
మాటి మాటికి నాన్న నాన్న అనే పిలిపే ఆవిడ చెవుల్లో మారుమోగుతూ ఉంది. అప్పుడే ఆవిడ మెల్లగా నడుచుకుంటూ వంటగది తలుపు దగ్గరకు వెళ్లారు. అక్కడి నుంచి చూస్తూ ఉన్నప్పుడు పని మనిషి శాంతి తన కొడుకుని గట్టిగా తిడుతూ ఉంది. ఆ సమయంలో శాంతి కళ్ళు తడిగా కూడా ఉన్నాయి. తను భయంతో చాలా వణికిపోతున్నట్టుగా అనిపించింది. తన కళ్ళల్లో చాలా రహస్యాలు దాగున్నట్టుగా సుమలత గారికి అనిపిస్తూ ఉంది. కానీ ఆ పిల్లాడు నాన్న నాన్న అని పిలుస్తున్నా ఆ పిల్లాడిని రోహిత్ కూడా ఏమీ అనడం లేదు. నాన్న అనకూడదు అని కూడా చెప్పడం లేదు. ఈ విషయాన్ని తను ఎలా అర్థం చేసుకోవాలో కూడా సుమలత గారికి అర్థం కావడం లేదు. రోహిత్ సుమలత గారితో మాట్లాడే ధైర్యం కూడా చేయడం లేదు. సుమలత గారు మెల్లగా శక్తి కూడగట్టుకొని తిరిగి తన గదిలోకి వెళ్లి మంచం మీద కూర్చున్నారు. ఆవిడ చేతులు వణుకుతున్నాయి. పెదవులు కూడా ఎండిపోయాయి. కొన్ని నీళ్లు తాగి బాటిల్ పక్కన పెట్టేసి ఇది ఖచ్చితంగా అపార్థమే అయ్యుండాలి అని అనుకుంటూ ఉంది. కానీ ఆవిడ మనసు దానికి ఒప్పుకోవడం లేదు. పాత విషయాలన్నింటి గురించి ఆలోచించడం ప్రారంభించింది ఆవిడ. ఆ పిల్లాడు రోహిత్ ని నాన్న అని పిలవడం గురించి పని మనిషిని ఎప్పుడు అడిగినా సరే పని మనిషి భయపడిపోతూ ఉంటుంది. తన కొడుకుని అడిగితే నవ్వుతూ ఆ విషయాన్ని దాటేసి ఆ విషయం గురించి మాట్లాడకుండా వాయిదా వేసేస్తాడు. మాట దాటేసి వేరే విషయం మాట్లాడుతూ ఉంటాడు. అదలా కొనసాగుతూనే ఉంటూ ఉంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. సుమలత గారి మనసు మాత్రం ఆందోళన చెందుతూనే ఉంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయారు. కానీ సుమలత గారు మాత్రం మేల్కొనే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ హృదయ స్పందన ఆవిడకి స్పష్టంగా వినిపిస్తుంది. తను నిద్రపోదామన్నా కూడా తన మనసులో ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఆవిడకి నిద్ర అనేదే పట్టడం లేదు. కళ్ళు మూసుకుంటే చాలు నాన్న అంటూ బబ్లు రోహిత్ ని కౌగిలించుకున్న దృశ్యాలే తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. పని మనిషి ముఖంలోని భయాందోళనలు తనకి నిద్ర కూడా పట్టకుండా చేస్తున్నాయి. ఉదయం ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని ఆవిడ నిర్ణయించుకుంది. ఉదయం 4 గంటలకి చదువుకోవడానికి ఇంకా కాలేజీకి రెడీ అవ్వడానికి కొడుకును లేపడానికి రోహిత్ గదిలోకి వెళ్లారు సుమలత గారు. ఇంకా సాంతం తెల్లవారలేదు. తెల్లవారుజామే అవుతుంది. చుట్టూ చీకట్లే ఉన్నాయి. ఆ చీకట్లోనే రోహిత్ గది తలుపులు తెరిచినప్పుడు ఎవరో రోహిత్ మంచంకి అంచు మీద కూర్చునున్నారు. సుమలత గారికి ఆ విషయం అర్థం చేసుకోవడానికి చాలాసేపు పట్టింది. అక్కడ కూర్చున్నది ఎవరో కాదు, పని మనిషి శాంతి అనే విషయం అర్థం అవ్వగానే ఆవిడ హృదయ స్పందన వేగంగా మారింది. శాంతి కళ్ళు చంచలంగా ఉన్నాయి. తను కూడా రాత్రంతా నిద్రపోయినట్టుగా లేదు. అంతేకాకుండా తను నిశ్శబ్దంగా అక్కడే కూర్చునుంది. తన చేతుల్లో కొన్ని పేపర్లు కూడా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో లోతైన సంభాషణ జరుగుతున్నట్టుగా సుమలత గారికి అనిపించింది. సుమలత గారు వాళ్ళకి కనిపించకూడదు అనుకున్నారు. కానీ ఆవిడ అడుగుల శబ్దానికి వాళ్ళిద్దరూ పక్కకి తిరిగి చూశారు. వెంటనే శాంతి లేచి నిలబడింది. శాంతి ముఖం భయం కారణంగా తెల్లగా పాలిపోయింది. సుమలత గారు మెల్లగా గదిలోకి ప్రవేశించి తన కొడుకు వైపు చూస్తూ, రోహిత్, ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అడిగారు. రోహిత్ తన తల్లితో ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ ఏమీ మాట్లాడలేక మౌనంగా కూర్చుని ఉండిపోయాడు. తనకి నోట్లోంచి మాట కూడా రావడం లేదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. అప్పుడే పని మనిషి శాంతి కొంచెం ధైర్యం తెచ్చుకుని మాట్లాడుతూ, మేడం గారు, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. ఏం జరిగిందో మీరు కూడా తెలుసుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చేసింది. మీకు ప్రతి నిజము నేను చెప్పేస్తాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఒక నిజాన్ని దాచిపెట్టిన మహిళ గొంతులో ఈ రోజు చాలా ధైర్యం ప్రవహించింది. సుమలత గారు శాంతి ఏం చెప్తుందో వినాలి అని అనుకున్నారు. నిజం తెలుసుకోవాలి అని అనుకున్నారు. పని మనిషి శాంతి చేతులు జోడించి సుమలత గారి ముందు నుంచుంది. తన కళ్ళల్లో నీళ్లు రావడం వల్ల తన కళ్ళు తడిగా మారిపోయాయి. సుమలత గారు అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ శాంతి ఏం చెప్తుంది? నిజంగా ఆ పిల్లాడు నా కొడుకుకు సంబంధించిన వాడేనా? ఇవన్నీ నిజమేనా అని ఆలోచించడం మొదలుపెట్టారు ఆవిడ. శాంతి నోరు తెరిస్తే ఏం వినాల్సి వస్తుందోనని సుమలత గారు చాలా భయపడిపోతూ ఉన్నారు. ఆ ఆలోచనలతో తన మనసంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆవిడ మనసంతా చాలా అస్పష్టంగా మారిపోయింది. నిజాలన్నీ తన ముందు నిలబడినట్టుగా కనిపిస్తున్నాయి. వెంటనే శాంతి, నా కొడుకు బబ్లు నా జీవితంలో నాకున్న అతిపెద్ద బలహీనత, అంతేకాకుండా తను నాకు అతిపెద్ద శిక్ష కూడా అని చెబుతూ ఉన్నప్పుడు శాంతి గొంతులో చాలా నొప్పి కనిపించింది. అప్పుడే శాంతి కవర్లో నుంచి ఒక కాగితం తీసి సుమలత గారి ముందుంచింది.
ఆ కాగితాన్ని చూసి సుమలత గారు ఆశ్చర్యపోయారు. అది ఒక డిఎన్ఏ టెస్ట్ చేసిన పేపరు. ఆ పేపర్ చదవాలంటే చాలా ధైర్యమే కావాలి అని అనిపించింది సుమలత గారికి. తన కొడుకు వంగిన తల, పని మనిషి కళ్ళల్లో కన్నీళ్లు రావడము చూస్తూ ఉంటే చాలా భయంగా అనిపిస్తుంది సుమలత గారికి. ఏం జరుగుతుందోనని వణుకుతున్న గొంతుతో సుమలత గారు అడిగినప్పుడు వెంటనే శాంతి మాట్లాడుతూ, 4 సంవత్సరాల క్రితం మీరందరూ ఊరికి పని మీద వెళ్ళినప్పుడు అప్పుడు రోహిత్ సార్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆ రోజు రోహిత్ సార్ నన్ను బలవంతం చేశారు. తప్పు జరిగిపోయింది. దాని కారణంగానే నేను గర్భవతినయ్యాను. కానీ భయంతో ఈ విషయం నేను మీతో ఎప్పుడూ చెప్పలేదు. ఈ విషయం మీకు తెలిస్తే నన్ను పనిలో నుంచి తీసేస్తారేమోనని నేను భయపడిపోయాను. నాకిప్పుడు ఈ ఉద్యోగం చాలా అవసరం. అందుకే ఈ విషయం గురించి మీకు చెప్పలేదు. కానీ పిల్లాడిప్పుడు తన తండ్రిని గుర్తుపడుతున్నాడు అని చెబుతూ శాంతి నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. శాంతి మాటలు విన్న తర్వాత సుమలత గారి కాళ్ళ కింద నేల జారిపోయింది. శాంతి మాటలే ఆవిడ చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. తన హృదయంలో వింత నిశ్శబ్దం ఉంది. ఈ విషయాన్ని నమ్మాలో వద్దో కూడా సుమలత గారికి అర్థం కావడం లేదు. ఈ విషయం నిజమో, కావాలని వీళ్ళు చెబుతున్న అబద్ధమో కూడా ఆవిడకి అర్థం కావడం లేదు. కానీ ఈ విషయం నిజం అని డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ చెబుతుంది. కానీ సుమలత గారు ఇప్పటికీ తన కొడుకు ఆ తప్పు చేశాడా లేదా అనే విషయం గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఆవిడకి తెలుసు తన కొడుకు ఎప్పుడు ఇలాంటి తప్పు చేయలేడు అని. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ వయసు 19 సంవత్సరాలు. 4 సంవత్సరాల క్రితం తన వయసు 15 సంవత్సరాలు మాత్రమే. వెంటనే సుమలత గారు, ఏం మాట్లాడుతున్నావు శాంతి నువ్వు? అసలు నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? తను నీతో అలా ఎలా చేస్తాడు? తను నిన్ను ఎలా బలవంతం చేయగలుగుతాడు? ఆ సమయంలో తను చాలా చిన్నవాడు అని చెప్పినప్పుడు పని మనిషి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తనకి సుమలత గారిని ఎలా నమ్మించాలో కూడా అర్థం కాలేదు. సుమలత గారు తన కొడుకు వైపు చూస్తూ ఉన్నప్పుడు రోహిత్ మౌనంగా ఉన్నాడు. వెంటనే సుమలత గారు కోపంగా, నువ్వు శాంతితో ఈ తప్పు చేశావా అంటూ తన కొడుకును అడిగినప్పుడు రోహిత్ తల మెల్లగా వణకడం ప్రారంభించింది. వెంటనే తను వణుకుతున్న స్వరంతో, శాంతి చెప్పిందంతా నిజమేనమ్మా అంటూ చెప్పాడు. ఆ మాటలు వినగానే సుమలత గారి ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోయింది. వెంటనే సుమలత గారు, నేనెప్పుడూ రోహిత్ విషయంలో అజాగ్రత్తగా ఉండలేదు. నా కళ్ళ నుంచి ఈ తప్పు ఎలా తప్పించుకుంది అని ఆలోచిస్తూనే తన నాలుక మాట్లాడడం కూడా ఆగిపోయింది. పని మనిషి కూడా నిశ్శబ్దంగా కూర్చునుంది. వెంటనే సుమలత గారు కోపంగా, మీరిద్దరూ వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి అంటూ గట్టిగా అరిచారు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ సుమలత గారి గుండె మాత్రం ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. శరీరం మొత్తం కాలిపోతున్నట్టుగా అనిపించింది. ఏ విషయం గురించైనా ఆలోచించే ధైర్యం కూడా ఇప్పుడు ఆవిడ మనసులో లేదు. ఆ గదంతా ఖాళీగా నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన కొడుకు రోహిత్ తననంత నమ్మక ద్రోహం చేస్తాడని ఆవిడెప్పుడూ అనుకోలేదు. ఆవిడ బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకొని చాలాసేపు ట్యాప్ ఆన్ చేసుకొని ఆ సౌండ్తో ఏడ్చి ఏడ్చి తర్వాత అద్దంలో తన ముఖాన్ని చూసుకుంది. తన ముఖం చాలా బలహీనంగా కనిపించింది. ఏడ్చి ఏడ్చి తన కళ్ళ కిందంతా నల్లగా అయిపోయింది. రాత్రంతా నిద్రలేదేమో, కళ్ళు పీక్కుపోయాయి. నా కొడుకు నిజంగా తప్పు చేసుంటే అతనికి శిక్ష పడుతుంది. తను గనక నిర్దోష అయ్యుంటే నేను ఎలాగైనా తనకి సహాయం చేస్తాను, దోషులెవరినో శిక్షిస్తాను అని ఆలోచించుకుంది. సాయంత్రం తన కొడుకుతో మాట్లాడాలని నిర్ణయించుకుంది. తన కొడుకు తన గదిలోనే ఉన్నాడు. లైట్లు కూడా ఆఫ్ చేసి ఉన్నాయి. అప్పుడే సుమలత గారు తన కొడుకుతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. తనలో చెలరేగుతున్న తుఫాను ఎంతకీ ఆగిపోవడం లేదు. రోహిత్ తనకి నిజం చెప్తాడా లేదా అన్న విషయం కూడా తనకు అర్థం కావడం లేదు. పని మనిషి చెప్పిందంతా నిజమేనో లేకపోతే తను అల్లిన కట్టుకదో కూడా తనకు అర్థం కావడం లేదు. నిశ్శబ్దంగా ఆ రోజు రాత్రి సుమలత గారు పని మనిషి గది వైపుకు వెళ్లారు. తలుపు కొద్దిగా తీసుంది. తన కొడుకును ఒడిలో పడుకోబెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చునుంది తను. కొడుకు బబ్లు నిద్రపోయాడు. ఆమె ముఖం చాలా రిలాక్స్డ్ గా ఉంది. ఏమీ జరగనట్టుగా ఆమె ముఖం కనిపిస్తోంది. రోజంతా భయంతో వణికిపోయిన శాంతి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా కూర్చునుంది. వెంటనే సుమలత గారు అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు. కొడుకుతో కూడా ఏమీ మాట్లాడలేదు. ఆవిడ మనసులో చాలా ప్రశ్నలు చెలరేగుతున్నాయి. మెల్లగా వంటగది వైపుకు వెళ్లి తన కోసం టీ చేసుకొని కప్లో పోసుకొని గదిలోకి తెచ్చుకున్నారు. మంచం మీద కూర్చుని ఉన్నారు. కానీ తన కళ్ళల్లోంచి నిరంతరంగా కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. తర్వాత ఏం చేయాలి అనే విషయం గురించి ఆవిడ ఆలోచిస్తూ ఉంది. శాంతి తన కొడుకు కంటే వయసులో చాలా పెద్దది.
అసలు ఈ విషయం గురించి తన భర్తతో ఎలా చెప్పాలి, తన కొడుకుతో ఈ విషయాలన్నింటి గురించి ఎలా మాట్లాడాలి, వీటన్నింటి గురించి ఆమె ఆలోచిస్తూ తన హృదయం అంతా నిశ్శబ్దంగా నిండిపోయింది. కానీ ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చెయ్యాలో అని తను ఆలోచిస్తూ ఉంది. తను ఒంటరిగా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయింది. పని మనిషి గురించి, తన ఎదిగిన కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటే తనకేమీ అర్థం కావడం లేదు. ఏదో ఒక మార్గం కనుక్కోవాలి అని సుమలత గారు అనుకున్నారు. నిశ్శబ్దంగా ఆవిడ తలుపు వైపుకి నిలబడ్డారు. అంతలోనే శాంతి గదిలో నుంచి తన కొడుకుని భుజం పైన వేసుకుని తన సామాన్లతో బయటకు రావడం చూశారావిడ. వెంటనే సుమలత గారు శాంతి దగ్గరకు వెళ్ళి శాంతితో మాట్లాడుతూ, శాంతి, నువ్వెక్కడికి వెళుతున్నావు? ఒక్క నిమిషం ఆగు అని చెప్పగానే వెంటనే శాంతి అక్కడే ఆగిపోయింది. నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నావు? ఇప్పుడు ఈ బిడ్డని నువ్వు శిక్షించాలి అని అనుకుంటున్నావా? తనని ఎవరూ లేని అనాథని చేసి రోడ్ల మీద తిప్పాలి అని అనుకుంటున్నావా? శిక్ష అనుభవించేంతగా ఆ బిడ్డ చేసిన తప్పేమిటి అని అనగానే శాంతి ఏడవడం ప్రారంభించింది. వెంటనే శాంతి, నా కొడుకు విషయంలో మీరు చాలా దయ చూపిస్తున్నారమ్మా. రేపొద్దున అయ్యగారు వస్తే నా జీవితం మొత్తం అవమానానికి గురైపోతుంది. అయ్యగారు ఏం నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియదు అని చెబుతూ ఉన్నప్పుడు సుమలత గారు పని మనిషి వైపు చూశారు. పని మనిషి తల దించుకొని కళ్ళు దించుకొని ఉంది. తన కొడుకు తన భుజం మీద పడుకుని ఉన్నాడు. వెంటనే సుమలత గారు పని మనిషికి దగ్గరగా వెళ్ళి, నీ కొడుకుకు దక్కాల్సిన స్థానం ఖచ్చితంగా దక్కుతుంది, తనకి గుర్తింపు దొరుకుతుంది అని చెబుతూ ఉన్నప్పుడు శాంతి నిశ్శబ్దంగా మారిపోయింది. వెంటనే సుమలత గారు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్విక్కడే ఉండాలి. నీ ఉద్యోగం కూడా నేను తీసేయడం లేదు. నిజానిజాలు తప్పొప్పులు అన్ని తెలుసుకున్న తర్వాత బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు నువ్వు ఇంకా నాతో ఏదైనా చెప్పాల్సిందేమైనా ఉంటే చెప్పు అని అంటూ అడిగినప్పుడు పని మనిషి మౌనంగా నిల్చుంది. శాంతి ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. నా కొడుకు ఇప్పుడు నాలో ఉన్న తల్లిని నిద్రలేపాడు అని తనలో తానే మాట్లాడుతూ ఉన్నప్పుడు రోహిత్ తలుపులోంచి బయటకొచ్చాడు. రోహిత్ అప్పటికే తన తల్లికి శాంతికి మధ్య జరుగుతున్న సంభాషణ అంతా విన్నాడు. రోహిత్ కొన్ని అడుగులు ముందుకు నడిచి శాంతి చేతిలో ఉన్న పిల్లాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు. బబ్లు రోహిత్ మెడ చుట్టూ చేతులు వేశాడు. తన అమాయకమైన మొహం ఇంకా ఇంకా అమాయకంగా కనిపిస్తూ ఉంది. రోహిత్ కూడా ఆ పిల్లాన్ని అనాథగా మార్చకూడదని, తనకి ఎలాగైనా సరే న్యాయం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. సుమలత గారికి నిజం ఏమిటి అనేది పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ బబ్లుకి న్యాయం చేయాలని మాత్రమే ఆవిడ ఆలోచిస్తున్నారు. ఆవిడ్ని చూస్తూ ఉంటే, ఆవిడ మౌనం చూస్తూ ఉంటే తుఫాను ముందర నిశ్శబ్దంలాగా అనిపిస్తుంది అందరికీ. సుమలత గారు తన కొడుకు ముందు కూర్చొని, బాబు రోహిత్, నేను బబ్లుకి నీ పేరు ఇవ్వాలని అనుకుంటున్నాను అని అడిగినప్పుడు రోహిత్ నిశ్శబ్దంగా ఉన్నాడు. నువ్వు చేసిన దానికి నువ్వు ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవించాలి. తప్పు ఎవరు చేసినా ఆ తప్పులకి ఎవ్వరికైనా శిక్ష పడుతుంది. మీ మూలంగా అభం శుభం తెలియని ఆ పసివాడు శిక్ష పొందడం నాకు ఇష్టం లేదు అంటూ ఖచ్చితమైన మాటలతో చెప్పింది ఆవిడ. నువ్వు చేసిన తప్పుకి నీ బిడ్డ అనాథవ్వడం, తండ్రి ఎవరో తెలియని వ్యక్తి అవ్వడం నాకు ఇష్టం లేదు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు రోహిత్ నిశ్శబ్దంగా కూర్చునున్నాడు. నువ్వు నా నిర్ణయాన్ని అంగీకరిస్తే బబ్లు బాధ్యతలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పినప్పుడు పని మనిషి ఏడవడం ప్రారంభించింది. వెంటనే సుమలత గారు, నా కొడుకు అమాయకుడు అని ఇన్ని రోజులు నేను అనుకున్నాను. ఎంతో విలువలతో నేను వాడిని పెంచాను అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కొడుకు ఈ వయసులోనే ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. నా గుండెలపై ఒక బండరాయి వేశాడు. దానికి ఖచ్చితంగా నువ్వు బాధ్యత వహించాలి రోహిత్ అంటూ రోహిత్తో చెప్పినప్పుడు రోహిత్ నిశ్శబ్దంగా ఉన్నాడు. కానీ ఆ నిశ్శబ్దం తప్పు చేసినందుకు సిగ్గుతో వచ్చింది కాదు. వెంటనే పని మనిషి శాంతి, మేడం, నేను మీ నుంచి ఎప్పుడూ ఈ ఇంట్లో స్థానాన్ని కోరుకోలేదు. నా బిడ్డని గౌరవంగా పెంచాలి అని మాత్రమే అనుకున్నాను. కానీ మీరు ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ సుమలత గారి చేతులు పట్టుకుని చెప్పింది ఆవిడ. అప్పుడు సుమలత గారు, నేను బాగా ఆలోచించి బిడ్డ గురించి ఒక నిర్ణయం తీసుకుంటాను. నా కొడుకు అప్పుడే తండ్రి అని పిలిపించుకోగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాడని నాకు ఇప్పటి వరకు తెలియదు. అయినా సరే నా కొడుకు బాధ్యతల్ని నేను ఎలాగైనా నెరవేరుస్తాను అంటూ గంభీరంగా చెప్పారు. వచ్చే వారంలోనే బబ్లుని స్కూల్లో చేర్పించాలి అని సుమలత గారు నిర్ణయించుకున్నారు. బబ్లు కోసం స్కూల్ అడ్మిషన్ కూడా తీసుకున్నారు. బబ్లు సుమలత గారితో పాటే కలిసి జీవిస్తున్నాడు.
సుమలత గారు బబ్లుతో ఆడుకుంటూ ఉన్నారు. తనకు కావలసినవన్నీ ఇస్తున్నారు సుమలత గారు. శాంతి కూడా తన జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడానికి ఆవిడ చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ప్రతిదీ క్రమక్రమంగా మెల్లమెల్లగా జరుగుతూ ఉంది. చాలా రోజుల తర్వాత సుమలత గారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. బహుశా తన మనసులో భారమంతా దిగిపోయే రోజు వచ్చేసిందని సుమలత గారు అనుకున్నారు. చిన్నప్పటి నుంచి రోహిత్ని ఆవిడ చాలా జాగ్రత్తగా పెంచారు. ప్రతి ఉదయము రోహిత్ ఆలోచనలతోనే ఆవిడ రోజు మొదలయ్యేది. ప్రతి రాత్రి రోహిత్ గురించే ఆలోచిస్తూ తన భవిష్యత్తు గురించే కలలు కంటూ ఆవిడ నిద్రపోయేవారు. కానీ ఈ రోజు రోహిత్ తన తల్లి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసేశాడు. తన భర్త తిరిగొచ్చినప్పుడు ఆయనకి ఈ విషయం గురించి ఎలా చెప్పాలో కూడా ఆవిడకి అర్థం కావడం లేదు. ఆయన ఇవన్నీ వినడానికి, అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారో లేదో కూడా తెలియదు. ఈ విషయాల గురించి ఆలోచిస్తూ రాత్రంతా అలాగే ఉన్నారు సుమలత గారు. తర్వాత రోజు సుమలత గారి భర్త ఇంటికొచ్చినప్పుడు సుమలత గారు ఈ విషయం గురించి ఆయనతో చెప్పారు. ఆయన ఒక్కసారిగా ఈ విషయం గురించి విని ఆశ్చర్యపోయారు. ఆయన ముఖం మీద కోపంతో పాటు చాలా ఇబ్బంది కూడా ఉంది. అంతేకాకుండా ఆయన కోపంగా రోహిత్ని తిడుతూ చెంపదెబ్బ కూడా కొట్టారు. వెంటనే సుమలత గారు, ఇది శిక్షించాల్సిన సమయం కాదు. ఈ విషయం జరిగి చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలో అన్న విషయం గురించి ఆలోచించాలి. ఇప్పుడు మన ఇంటి పేరుని బబ్లూకి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. మీరు ప్రశాంతంగా ఆలోచించండి. కోపం తెచ్చుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు అంటూ ఆవిడ చెప్పినప్పుడు సుమలత గారి భర్త కోపం కొంచెం చల్లారినట్టు అనిపించింది. ఆయన లోపలే చాలా కృంగిపోయారు అన్న విషయం సుమలత గారికి అర్థం అవుతోంది. ఎందుకంటే రోహిత్ని సుమలత గారు ఆవిడ భర్త చాలా ప్రేమతో పెంచారు. ఈ రోజు వాళ్ళ నమ్మకానికి వ్యతిరేకంగా రోహిత్ ఇలాంటి పని చేస్తాడని వాళ్ళిద్దరూ అస్సలు ఊహించనే లేదు. ఆయన కోపం చూస్తూ ఉంటే రోహిత్ని చంపేస్తాడేమోనన్నంత భయంగా అనిపించింది సుమలత గారికి. వెంటనే సుమలత గారు తన భర్తతో, మన కొడుకుని చంపడం వల్ల, శిక్షించడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చూడడమే, తదుపరి జీవితాన్ని ఎలా జీవించాలో చూడడమే ఒక మంచి పని అని చెప్పినప్పుడు ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు. రోహిత్ తల వంచుకుని నిలబడ్డాడు. సుమలత గారు రోహిత్ వైపు చూసినప్పుడు తన కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. కానీ తన కళ్ళల్లో అపరాధ భావం మాత్రం లేదు. ఎన్నిసార్లు చూసినా తప్పు చేసిన మనిషికుండే గిల్టీనెస్ తన కళ్ళల్లో కనిపించడమే లేదు. దానికి కారణం ఏమిటో కూడా సుమలత గారికి అర్థం కాలేదు. ఇక నుంచి బబ్లూని ఆ ఇంట్లో మనిషిలాగా, బబ్లు తల్లి శాంతిని కూడా పని మనిషిలా కాకుండా ఇంటి మనిషిలాగానే చూడాలని సుమలత గారు అనుకున్నారు. సమయం మెల్లగా గడిచిపోతోంది. సుమలత గారు శాంతితో, ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటికి పని మనిషివి కాదు. నువ్వు ఉన్న స్థితికి, నీ స్థానానికి పేరు పెట్టడం అంత సులభమైన పనేమీ కాదు. కానీ నువ్వు మా ఇంట్లో గౌరవంగా ఉండు. నీ కొడుకు పెంపకానికి ఎలాంటి కొరత రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పారు సుమలత గారు. రోజు రోజుకి బబ్లు కూడా పెరిగి పెద్దవాడవుతున్నాడు. స్కూలుకు వెళుతూ చాలా బిజీగా మారిపోయాడు. ఇప్పుడు బబ్లు బాధ్యతలన్నీ సుమలత గారే తీసుకున్నారు. బబ్లు స్కూల్లో జాయిన్ అయ్యాక యూనిఫామ్ వేసుకొని ఐడి కార్డ్ ధరించి స్కూలుకు బయలుదేరుతూ ఉంటే తనని అలా చూసిన శాంతి కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేదు. తన కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. స్వయంగా రోహిత్ తనని స్కూల్లో విడిచిపెట్టడానికి వెళ్ళాడు. ఆ రోజు రోహిత్ బబ్లుని ఒక ఫోటో తీశాడు. ఆ ఫోటోలో బబ్లు స్కూల్ యూనిఫామ్ వేసుకొని, చేతిలో లంచ్ బాక్సు, మెడలో వాటర్ బాటిలు, తన భుజాల మీద స్కూల్ బ్యాగుతో నిలబడున్నాడు. అతను తన హృదయంలో ఇప్పుడు తండ్రి అయ్యాడు. కొన్ని సంబంధాలు రక్తంతోనే తయారవ్వవు. ప్రతి బంధానికి ఏదో ఒక కారణం ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి బబ్లు స్కూల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు తను చాలా సంతోషంగా ఉన్నాడు. మొదటి రోజు స్కూల్లో ఏమేం జరిగిందో చెబుతూ ఉంటే శాంతి ముఖంలో చిరునవ్వు కనిపించింది. బబ్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు బబ్లు వైపే చూస్తూ శాంతి తెలియకుండానే నవ్వుతూ ఉంది. అప్పటి వరకు శాంతి ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే చూడలేదు సుమలత గారు. ఏళ్ల తరబడి శాంతి నవ్వడమే మర్చిపోయింది. కానీ ఇప్పుడు తన కళ్ళల్లోకి కాంతి తిరిగి రావడం ప్రారంభించింది. తన కొడుకుని చూసుకుంటున్నప్పుడు తనకి చాలా సంతోషంగా ఉంది. కానీ సుమలత గారి విషయంలో మాత్రం తమ తల్లి కొడుకుల బంధం నిశ్శబ్దంగా మారిపోయింది. సుమలత గారు తనకి రోహిత్కి మధ్య ఉన్న సంబంధాన్ని కొత్తగా చూడడం మొదలుపెట్టారు. సుమలత గారు రోహిత్తో, నువ్వు చేసింది అంత సులభమైన పనేమీ కాదు.
క్షమాపణకి అర్హమైన పని కూడా కాదు. నువ్వు చేసిన తప్పుకి ఖచ్చితంగా నువ్వు శిక్షని అనుభవించాల్సిందే అని చెప్పారు. సుమలత గారు పరిస్థితులకి బాగా అలవాటు పడ్డారు. సమాధానం తెలియని ఎన్నో కొత్త కొత్త ప్రశ్నలు ఆవిడ ఎదురుగా నిలబడుతూ ఉన్నాయి. ప్రతి ప్రశ్నకి కాలమే సమాధానం ఇస్తుంది అని తనకి తాను సర్ది చెప్పుకొని ప్రతి పరీక్షను నెమ్మదిగా తట్టుకుంటున్నారు ఆవిడ. కానీ ఇప్పటికే ఆవిడ మనసులో నా కొడుకు నిజంగా తప్పు చేశాడా? నా కొడుకు నిజంగా ఇలా చేయగలడా? తను తప్పు చేయడం గురించైనా ఆలోచించగలడా? అన్న ప్రశ్నలు పదే పదే మెదులుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా బబ్లూకి తల్లి శాంతినే, కానీ తండ్రి రోహితేనా కాదా, వేరే మరెవరైనానా అనే ఆలోచనలు పదే పదే ఆవిడ మనసులో మెదులుతూ ఉన్నాయి. ఆ రోజు రోహిత్ చేసిన పనికి సుమలత గారు షాక్ అయిపోయారు. ఆ రోజు రోహిత్ ఇంటి నుంచి బయటకు వెళ్ళి కొంత సమయం తర్వాత తిరిగి వచ్చినప్పుడు తన చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది. ఆ బాక్స్ మీద నాన్న అని రాసుంది. రోహిత్ చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ని చూసినప్పుడు సుమలత గారి కళ్ళు రోహిత్ మొహం మీద పడ్డాయి. కానీ ఆవిడ తన కొడుకుని ఏమీ అర్థం చేసుకోలేకపోయింది. తన కొడుకు ముఖంలో ఉన్న భావాలకి అర్థమేంటో కూడా ఆవిడకి అర్థం కాలేదు. ఈ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, నీకెక్కడ దొరికింది అని ఆవిడ అడుగుతూ ఉన్నప్పుడు రోహిత్ ఆ బాక్స్ ని ఓపెన్ చేశాడు. దాంట్లో కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఒక చిన్న వెండి లాకెట్ కూడా ఉంది. దానిలో ఒక లెటర్ కూడా ఉంది. ఆ చేతి రాత ఎవరిదో కాదు, రోహిత్ తండ్రిది. ఆ లెటర్ చూసినప్పుడు సుమలత గారు షాక్ అయిపోయారు. తన చేతులు వణికిపోయాయి. ఇప్పుడు సుమలత గారు ఏడుస్తూ, ఇన్ని రోజుల నుంచి ఆ బబ్లూకి తండ్రి నువ్వే అని నేను నిన్ను నిందిస్తూ ఉన్నా నీ తప్పు లేదని నువ్విప్పటి వరకు నాతో ఎందుకు చెప్పలేదు? నేను నిన్ను అంగీకరించకపోయినా, దూరం పెట్టినా, నీ మాట వినకపోయినా, నీ మీద కోపం చూపించినా మౌనంగా నువ్వెందుకు భరించావు? నువ్వు తప్పు చేయలేదు అన్న విషయాన్ని నాతో ఎందుకు చెప్పలేదు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు రోహిత్, అమ్మా నువ్వు ఈ నిజం తెలిస్తే తట్టుకోలేవేమో అని నేను అనుకున్నాను. నాన్నగారు తప్పు చేశారని తెలిస్తే నువ్వు కృంగిపోతావని నేను ఈ విషయాన్ని నీ దగ్గర దాచాను అని చెబుతూ ఉన్నప్పుడు సుమలత గారు ఆ లాకెట్ని పక్కకు జరిపి ఆ లెటర్ని తీసుకున్నారు. ఆ ఇంట్లో పని మనిషిగా పనులు చేయడానికి శాంతి వచ్చిన రోజున ఆవిడ గుర్తు చేసుకున్నారు. శాంతితో పాటు తన భర్త మహేష్ కూడా అప్పుడు అక్కడికి వచ్చాడు. కానీ శాంతి భర్త మహేష్ చాలా అమాయకుడు, కొంచెం మతిస్థిమితం కూడా తక్కువగా ఉన్నవాడు. కొన్ని రోజుల తర్వాత తన భర్త అక్కడి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శాంతి ఒక్కతే ఆ ఇంట్లో పనులు చేసుకుంటూ మిగిలిపోయింది. తనకి ఎలాంటి అండ ఆధారము లేనే లేవు. అప్పుడు సుమలత గారి కుటుంబమే తనకు అండగా నిలబడింది. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు సుమలత గారికి గతంలో జరిగిన విషయాలు గుర్తుకు రావడం మొదలయ్యాయి. అప్పుడు సుమలత గారు రోహిత్తో, రోహిత్ నువ్వు చెయ్యని తప్పుకి నీ మీద నిన్నెందుకు వేసుకున్నావు అని అడిగినప్పుడు రోహిత్ తన తలను కిందకి దించి చెప్పడం ప్రారంభించాడు. అమ్మా నేను ఆ పిల్లాడికి తండ్రిని కాదని ఇది వరకే నేను నీతో చెప్పాలనుకున్నాను. కానీ తను నాన్న నాన్న అని నన్ను పిలిచినప్పుడల్లా నేను ఆ పిల్లాడిని తిరస్కరించలేకపోయాను. బహుశా తను కూడా నా తండ్రి రక్తం కావడం వల్ల నేను తనని తిరస్కరించలేకపోయానేమో. కానీ ఈ నిజం ఇంకా ఎక్కువ రోజులు దాగదు అని నాకు అనిపించింది. అందుకే నేను ఈ నిజాన్ని బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. నాన్నగారు అప్పుడు ఈ శాంతితో కలిసి ఉన్నారు. ఈ లాకెట్ ఈ విషయాలన్నీ బట్టబయలు చేసింది. ఎందుకంటే ఆ లాకెట్లో పని మనిషి యజమానుల ఫోటోలున్నాయి. సుమలత గారి వేలు ఆ ఫోటోల మీద ఆగిపోయింది. అది పాత ఫోటోలు. వాళ్ళిద్దరి ముఖాల మీద చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లెటర్లో ఆ పిల్లాడి పుట్టుక గురించి వివరాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వెనకాలే ఒక సంతకం కూడా ఉంది. ఆ సంతకం చూసినప్పుడు అది తన భర్త సంతకమే అని సుమలత గారు గుర్తుపట్టేశారు. వెంటనే ఆ విషయం గురించి ఆవిడ తన భర్తతోనే తేల్చుకోవాలి అని అనుకుంది. కానీ సుమలత గారి భర్త ఆఫీస్ మీటింగ్ పని మీద 4 రోజులు బయటకు వెళ్లాల్సి వచ్చింది. సమయం గడిచిపోయింది. ఆ తరువాత సుమలత గారి భర్త ఇంటికి వచ్చినప్పుడు సుమలత గారు ఆ లాకెట్ ని సుమలత గారి భర్తకు చూపించారు. వెంటనే సుమలత గారి భర్త కాసేపు నిశ్శబ్దంగా ఉండి ఆ తరువాత ఇది చాలా పాత విషయం, ఎప్పుడో జరిగిపోయిన విషయం అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు సుమలత గారు, ఈ రోజు నేను ఆ విషయాలన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అవి పాత విషయాలా లేదా కొత్త విషయాలా అనే విషయం పక్కన పెడితే ఈ రోజు మీరు ఏది దాచాల్సిన అవసరం లేదు. నిజాలన్నీ నాతో చెప్పండి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కొంచెం సేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత చెప్పడం ప్రారంభించారు.
ఆ రోజు మన ఇంట్లో శాంతి పని చేయడానికి వచ్చి కొద్ది రోజులు గడిచింది. నువ్వు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళావు. ఆ రోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. అప్పుడే నేను ఆ పని మనిషితో తప్పు చేశాను. శాంతి కూడా నన్ను ఆపలేదు, అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. అంతేకాకుండా ఆ రోజు తర్వాత తనతో నేను రిలేషన్ కూడా పెట్టుకున్నాను. తన భర్త మాకు అడ్డుగా ఉన్నాడని, తనని బెదిరించి చంపేస్తానని భయపెట్టి ఈ ఇంటి నుంచి పంపించేశాను. ఆ తరువాత శాంతిని నా గుప్పెట్లో పెట్టుకున్నాను. ఈ విషయం గురించి బయటకు చెబితే తనని బజారుదానిగా మార్చేసి రోడ్డున పడేస్తానని భయపెట్టాను అని చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వింటూ ఉంటే సుమలత గారి గుండెని ఎవరో గుణపాలతో గుచ్చుతున్నట్టుగా అనిపించింది. సుమలత గారు అన్ని రోజులుగా తన భర్త మీద పెట్టుకున్న నమ్మకం మొత్తం వమ్ముగా మారిపోయింది. ఆయన మీద తనకున్న విశ్వాసం మొత్తం విచ్ఛిన్నమైపోయింది. కానీ ఇప్పుడు ఆ బిడ్డని ఏం చెయ్యాలి అనే ప్రశ్న అందరి మనసుల్లోనూ ఉంది. ఆ గది నిశ్శబ్దంతో నిండిపోయింది. భర్త నోటి నుంచి ఆ మాటలు వినగానే సుమలత గారి గుండె పగిలిపోయినట్టుగా అనిపించింది. ఆ గదిలో నిశ్శబ్దమే మిగిలిపోయింది. ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జీవితాంతం తన భర్త మీద పెంచుకున్న నమ్మకం మొత్తం ఒక పేక మెడలా కూలిపోయింది. గతంలో ఎప్పుడూ తన భర్త గురించి ఆయన ఇలాంటి పనులు చేయగలరని తనెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు సుమలత గారికి తన భర్త మీద చాలా కోపంగా, ద్వేషంగా, అసహ్యంగా ఉంది. వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం అది. ఏం చేసినా ఆ బిడ్డ తన భర్తకు పుట్టినవాడే అనేది మాత్రం నిజం. అప్పుడు వెంటనే సుమలత గారు, ఇది ఆరోపణలు చేసే సమయం కాదు, నిర్ణయాలు తీసుకునే సమయం. మీరు చేసిన ఈ తప్పుకి ఇప్పుడు మీరు మూల్యం చెల్లించాల్సిందే. మీ సొంత రక్తానికి ఇలాంటి శిక్ష విధించడానికి మీకు కొంచెమైనా సిగ్గుండాలి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు సుమలత గారి భర్త ఒక లోతైన శ్వాస తీసుకొని, అవును, ఆ బిడ్డ నా బిడ్డే, అయితే ఇప్పుడు నేను దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నన్నెప్పటికీ నువ్వు క్షమించలేవా? తెలియకుండా తప్పు జరిగిపోయింది అని ఆయన అనగానే కొంతకాలం మౌనంగా ఉన్న తరువాత, మిమ్మల్ని క్షమించడానికి నేను చాలా సర్ది చెప్పుకోవాలి. అయినా సరే నేను మిమ్మల్ని క్షమించడానికి అస్సలు ప్రయత్నించను, ద్వేషించడానికే ప్రయత్నిస్తాను. మిమ్మల్ని ద్వేషించడమే నాకు సులభమైన పని అని చెప్పారావిడ. ఆ రోజు రాత్రి ఇద్దరూ ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేదు. నిశ్శబ్దం కంటే మనిషిని భయపెట్టేది ఇంకేమీ లేదు అన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ. ఇద్దరూ మంచం మీద అలాగే పడుకొని చూస్తూ ఉన్నారు. ఉదయం కళ్ళు తెరిచినప్పుడు సుమలత గారి జీవితం అంతా మారిపోయింది. ఇప్పుడు తనకంతా కొత్తగా అనిపించడం మొదలైంది. భర్త విషయంలో తనకు ఒక ఘోరమైన నిజం తెలిసింది. దాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోతుంది. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భర్త ఒకవైపు, మరోవైపు తప్పిపోయిన ఒక వ్యక్తి భవిష్యత్తు. ఇలాంటి సత్యాలని కుటుంబం అంగీకరించకపోతే ఆ కుటుంబం పాడైపోవడం మాత్రం ఖాయం. సుమలత గారి హృదయంలో ఒక వింత యుద్ధమే జరుగుతుంది. పని మనిషిని బలవంతం చేయడం భర్త తప్పే. అందుకే ఆ బిడ్డకి తను ఎలాగైనా ఆ ఇంట్లో, వాళ్ళ ఆస్తిలో హక్కు ఇవ్వాలని అనుకున్నారు ఆవిడ. శాంతి చాలా సంవత్సరాల నుంచి ఆ బిడ్డను తనతో పాటు తన ఇంట్లోనే ఉంచుకుంది. ఆ ఇంట్లో పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, అంతేకాకుండా ఇంటి పనులు కూడా చేసేది శాంతి. ఆ రోజు శాంతి సుమలత గారితో మాట్లాడుతూ, నన్ను క్షమించండమ్మా, ఏదో ఒక రోజు ఈ నిజం బయటకు వస్తుందని నాకు తెలుసు. కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రతిరోజు నేను లోపలే పెద్ద పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. నా కొడుకుకి అసలు తండ్రి పేరు ఉంటుందా, తనకు గుర్తింపు ఉంటుందా అని నేను రోజు ఆలోచిస్తూనే ఉండేదాన్ని అంటూ చెప్పింది శాంతి. ఆ మాటలు చెబుతూ ఉన్నప్పుడు శాంతి స్వరం వణుకుతూ ఉంది. మాటలు కూడా అస్పష్టంగా వస్తూ ఉన్నాయి. వెంటనే సుమలత గారు శాంతి చేయి పట్టుకున్నారు. శాంతి, నా హృదయం ఖచ్చితంగా గాయపడింది, కాదు అని అనడం లేదు. చాలా సంవత్సరాల తర్వాత బయటకొచ్చిన ఈ నిజం నన్ను చాలా కదిలించింది. కానీ ఇప్పుడు నేను నీ కొడుకు భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను అని చెప్పినప్పుడు శాంతి సుమలత గారి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఇంత పెద్ద నిజం విన్న తర్వాత కూడా నేను చేతులు ముడుచుకుని కూర్చున్నాను. నేను కోరుకుంటే నా ఇంటి నుంచి ఇప్పటికే మిమ్మల్ని గెంటేయగలను, కానీ ఆ పసిపిల్లాడి మొహం చూసి ఆ పని చేయలేక ఆగిపోతున్నాను అని చెప్పినప్పుడు బయట నుంచి బబ్లు ఆడుకుంటూ నవ్వుతూ ఉన్న స్వరం వినబడుతూ ఉంది. తన ముఖంలో అమాయకత్వం మాత్రమే మిగిలింది. వెంటనే శాంతి సుమలత గారితో, అమ్మా, మీరు నా బిడ్డకి తల్లి కంటే ఎక్కువే, తనని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇన్ని రోజులు అని చెబుతూ ఉన్నప్పుడు
శాంతి గుండె భారంగా కొట్టుకుంది. నేను ఎన్నో ఏళ్లుగా నా భర్తతో కలిసి జీవించిన కారణంగా ఆయన తప్పుల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంత పెద్ద నిజం తెలిసిన తర్వాత కూడా నేను నా భర్తతో కలిసి జీవించాల్సి వస్తుంది. ఇప్పుడు పిల్లలు చట్టపరంగా సామాజికంగా ఉండడానికి వాళ్ళ హక్కులను వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. తనకి కరెక్ట్ సంబంధాన్ని గుర్తింపుని ఇవ్వడం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే పిల్లవాడి నిజమైన తండ్రిని ఏదో ఒకరోజు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పారు సుమలత గారు. సుమలత గారి భర్త కళ్ళల్లో అపరాధ భావమే కనిపిస్తోంది. అదే సమయంలో రోహిత్ తన తండ్రి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. ఆయన కళ్ళల్లో నిశ్శబ్దం ఉంది. అది స్పష్టంగా రోహిత్కి కనిపిస్తూ ఉంది. అప్పుడు రోహిత్ తన తండ్రితో మాట్లాడుతూ, నాన్న, నువ్వు ఎప్పుడూ నా ముందు సిగ్గుపడాలని నేను అనుకోలేదు. నీ కళ్ళతోనే నేను ప్రపంచం చూశాను. నువ్వే నా ఇన్స్పిరేషన్ నానా. కానీ ఇప్పుడు అదే కళ్ళతో తప్పు చేసిన మిమ్మల్ని చూడలేకపోతున్నాను అని చెబుతూ ఉన్నప్పుడు రోహిత్ తండ్రి, రోహిత్, నేను వాట్సాప్లో DNA రిపోర్ట్ చూసినప్పుడు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నా కొడుకు చిన్న వయసులోనే తండ్రి అయ్యానని నేను నీ మీద కోపం పెంచుకున్నాను అని చెప్పినప్పుడు రోహిత్, నాన్న, నేను నిజం తెలుసుకున్నప్పుడు అమ్మకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదని, ఆ బిడ్డకి నేనే తండ్రిని అని అమ్మని నమ్మించాను. మీరేదో తెలియక పొరపాటుగా తప్పు చేశారని నేను అనుకున్నాను. కానీ ఆ లాకెట్టు, ఆ ఫోటోలు, ఆ లెటరు నాకు దొరికినప్పుడు మీరు పొరపాటున కాదు, కావాలని తప్పు చేశారని, శాంతిని భయపెట్టి బెదిరించి మీరు తన జీవితాన్ని నాశనం చేశారని, మీకు అన్నీ తెలిసే ఇదంతా చేశారని నేను తెలుసుకున్నప్పుడు ఈ నిజాన్ని ఇక దాచలేకపోయాను. ఈ నిజాన్ని దాచడం వల్ల, ఆ తప్పు నా మీద వేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు అని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పాడు రోహిత్. రోహిత్ కుటుంబం కోసం ఆలోచించే అంత పెద్దవాడైపోయాడని సుమలత గారు రోహిత్ వైపు తడి కళ్ళతో చూశారు. సుమలత గారు భర్త తప్పు చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ప్రతి తప్పు గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతను ఒక భర్త మాత్రమే కాదు, 2 పిల్లలకి తండ్రి కూడా. ప్రతిరోజు ఆయనకు కూడా కొత్తగా మొదలవుతుంది. సుమలత గారు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. శాంతి కోసం ఒక ఫ్లాట్ తీసుకుని శాంతికి, తన కొడుకుకి ఆ ఫ్లాట్నిచ్చారు. శాంతి, తన కొడుకు ఆ ఫ్లాట్లో ఉండడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కావలసిన నిత్యావసర సరుకులన్నీ అక్కడికి పంపించారు. శాంతి ఇప్పుడు ప్రశాంతంగా తన కొడుకుతో కలిసి కొత్త ఇంట్లో సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. ఏది ఏమైనా తన భర్త వల్ల తప్పు జరిగింది. ఒక ప్రాణి ఈ లోకంలోకి వచ్చింది. తనకి, నష్టపోయిన శాంతికి ఎలాగైనా న్యాయం చేయాలని సుమలత గారు అనుకున్నారు. ఇంకా తను ఒక పని మనిషిలాగానే ఆ ఇంట్లో బ్రతకడం ఆవిడకి ఇష్టం లేక ఈ ఏర్పాట్లన్నీ శాంతి కోసమే చేశారు ఆవిడ. కానీ ఆవిడ అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. కొన్ని రోజుల తరువాత శాంతి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోవడంతో సుమలత గారు శాంతిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. శాంతికి పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్లు తనకి క్యాన్సర్ ఉందని, అది చివరి దశలో ఉందని, ఆపరేషన్ చేసినా కూడా బ్రతికే అవకాశాలు లేవని డాక్టర్లు చెప్పారు. సుమలత గారు శాంతికి చాలా రోజులు ట్రీట్మెంట్ చేయించారు. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్లను కలిసినా శాంతిని ఎవ్వరూ కాపాడలేకపోయారు. శాంతి చనిపోయిన తర్వాత సుమలత గారు బబ్లూని దత్తత తీసుకొని సుమలత గారు తన భర్త బబ్లూకి తల్లిదండ్రులుగా మారారు. ఏ రోజైతే తన భర్త తప్పు చేశాడు అన్న నిజం తెలిసిందో ఆ రోజు నుంచే సుమలత గారు తన భర్తతో మాట్లాడడం కూడా మానేశారు. ఆవిడ ఆయన చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేకపోయారు. కానీ రోహిత్ భవిష్యత్తు కోసం, బబ్లు భవిష్యత్తు కోసం సమాజం దృష్టిలో సుమలత గారు తన భర్తకి భార్యగా మాత్రమే బ్రతుకుతున్నారు. అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఎలాంటి సంబంధమూ లేదు. తనని మోసం చేసి పని మనిషి జీవితంతో ఆడుకొని ఒక చిన్న బిడ్డని ఇన్ని రోజులు అనాథని చేసినందుకు తనని ఎంతగానో ప్రేమించిన, నమ్మిన భార్య నమ్మకాన్ని వమ్ము చేసినందుకు సుమలత గారు తన భర్తకి విధించిన శిక్ష అది. ఆవిడ ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడడం మానేశారు. ఆ ఇంట్లో యాంత్రికంగా తన పని తను చేసుకుంటూ పోతున్నారు. సుమలత గారు బబ్లూని ఎప్పుడూ కోపంతో, ద్వేషంతో చూడలేదు. అన్యం పుణ్యం తెలియని పసివిల్లవాడు కాబట్టి తన భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. రోహిత్కి ఆ ఇంట్లో ఎంత హక్కుందో బబ్లుకు కూడా అదే హక్కును ఆవిడ కల్పించారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.